నమస్కారం అండి. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ముందుగా మీకు బిగ్ థ్యాంక్ యూ. ఈ సీట్లో కూర్చోవాల్సిన వాళ్ళు మీరు ఆ సీట్లో కూర్చున్నారు ఇప్పుడు. సో అందుచేత మేమే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళారు కాబట్టి కంగ్రాట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇలా అప్కమింగ్ యాక్టర్స్ అందరికీ కూడా డ్రీమ్ గ్రేట్ ఆంధ్రాలో మూర్తి గారితో ఇంటర్వ్యూ ఒకటి జరిగింది సార్. ఆనెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీరు ఇది ఏదో మిమ్మల్ని పొగుడుతున్నాను ఏదో వస్తుంది అని కాదు, ఆనెస్ట్గా చెప్తున్నా. ఎంత ఆనందంగా ఉందంటే నేను అప్పటి నుంచి సైలెంట్గా కూర్చున్నాను. మీ వాళ్ళే అడిగారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే, తెలియని ఒక హ్యాపీనెస్, ఏదో తెలియని ఒక ఆందోళన అన్నీ కలిగి. ఇంటర్వ్యూ కన్నా ముందు మీరు ఇంటర్వ్యూలు చేసే ప్లేస్లోంచి ఇంటర్వ్యూ ఇచ్చే ప్లేస్లోకి వచ్చారు, అది ఒక మీకు అచీవ్మెంట్. అది సార్, థ్యాంక్ యూ. ఎన్ని ఏళ్ళ కష్టం ఇది? 2009 నుంచి సార్, 2009 నుంచి ఇప్పటికంటే ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ సార్. అంటే ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ. 16 ఇయర్స్ స్టార్ట్ చేశారా? అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఏదో ఒక విధంగా. 16 ఇయర్స్ జర్నీ, 16 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారా? అంతే 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 వెరీ యంగ్ ఏజ్ సార్. అసలు ఏమీ తెలీదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరితో మాట్లాడితే ఎలా ఉంటుంది, అసలు మనం ఇండస్ట్రీలోకి ఎట్లా రావాలి, అసలు ఛాన్సెస్ ఎట్లా వస్తాయి, ఏమీ తెలియదు సార్. ఊరికే జీరో మైండ్తో వచ్చాను నేను ఇక్కడికి. కదిరి నుంచి ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి? ఏమో సార్, తెలియని మొండితనం, మేబీ ఏరియా నుంచి బ్లడ్ నుంచి ఉంటుంది రాయలసీమ మొండితనం, ధైర్యం. సో ముందు నుంచి మా ఇంట్లో నాకు ఏం లేకున్నా నువ్వు ధైర్యంగా ఉండాలి, మా మదర్ ముందు నుంచి అలా చెప్పడం వల్ల, ఫీడ్ చేయడం వల్ల, నేను పెరిగిన వాతావరణం వల్ల, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్. అసలు ఏం చేద్దాం వచ్చారు? నేను సినిమాల్లో కనిపించాలి సార్, ఆ ఇదితో వచ్చాను. కదిరి నుంచి రావడం డైరెక్ట్ సినిమాల కోసమే వచ్చాను, బట్ సినిమాల్లోకి వెళ్ళకుండా అనుకోకుండా. అంటే 2009లో మా ఫాదర్ వచ్చి డ్రాప్ చేశారు సార్ నన్ను దిల్షునగర్లో. అంటే మీ ఫాదర్ తీసుకుని దిల్షునగర్లో వెళ్ళి వెళ్ళిపోయారు? టీవీలో ఒక యాడ్ వచ్చింది సార్, ఇట్లా యాక్టర్స్కి యాంకర్స్కి ఇలా ఆపర్చునిటీస్ ఉంది, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని. సో నేను ఇంట్లో అడిగాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్దాం అనుకుంటున్నాను అని, మా ఫాదర్కి మా మదర్కి. సో మా ఫాదర్ కొంచెం స్టార్టింగ్లో నో చెప్పినా, దాని తర్వాత మా అమ్మకి చెప్పడం వల్ల కన్విన్స్ చేశారు సంహౌ. సో మా నాన్న వచ్చి మొత్తం అంతా ఇక్కడ చూసి దిల్షునగర్లో ఫస్ట్ హాస్టల్లో జాయిన్ చేసి, నా స్టడీస్తో పాటు నేను పార్ట్ టైమ్గా ఆఫర్స్ అది వెతుక్కుంటూ ఉండేదాన్ని. సో అక్కడ డ్యాన్స్ నేర్చుకున్నా. సాయంత్రం డ్యాన్స్ క్లాసెస్ అవి ఉండేది ఆ దిల్షునగర్లో ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో. సో అక్కడ చిన్న చిన్న యాక్టర్స్ అందరూ వచ్చి, సో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని క్లాసెస్ అది చెప్పేవాళ్ళు. మాకు సినిమా షూటింగ్స్కి అది తీసుకెళ్లే వాళ్ళు అక్కడి నుంచి. సో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని. సో అక్కడి నుంచి నాతో పాటు రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది సార్. సో తను హీరో రాజశేఖర్ గారికి రిలేటివ్ అనమాట. సో అక్కడి నుంచి ఫస్ట్ స్టెప్ మొదలైంది. మొదట వస్తూనే ముందు డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అసలు ఏమీ తెలియని స్టేజ్ నుంచి. సో అమ్మాయి ఏమనిందంటే, ఇట్లా లంచ్కి రమ్మంటున్నారు, మనము వెళ్దాము ఒకసారి అని. సో అప్పుడు ఫిలిం కాల్డ్ మహంకాళి 2009-10 జీవిత గారు, రాజశేఖర్ గారు వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ అనుకుంటే, ఆవిడే డైరెక్టర్. సో అక్కడికి వెళ్ళాము సెట్స్కి. వెళ్ళిన తర్వాత ఎవరో ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చారు. సో నేను ఆ రోజు ఫోటో దిగుదాము, హీరో కదా అని మనకు పిచ్చి ఉంటుంది కదా ఊర్లో, హీరోలతో ఫోటోలు దిగుదామని. సో అట్లా ఫోటో దిగుదామని చాలా మంచిగా రెడీ అయ్యి, హెయిర్ అది మంచిగా రెడీ అయ్యి వెళ్తే, సో పాపం వాళ్ళు చాలా ట్రై చేశారు ఆ అమ్మాయి కోసం. అప్పుడు పెద్దగా ఫోన్స్ ఇదంతా ఏం లేదు కదా కాంటాక్ట్ చేయడానికి. సో సరే అమ్మాయి చేస్తుందేమో అడుగు కదా అని అన్నారంట. వచ్చి అరే ఇట్లా అడుగుతున్నారు, వాళ్ళు చేస్తావా నువ్వు అని. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండింది కదా, దానికోసమే కదా వచ్చాము. సరే అని అందులో జర్నలిస్ట్ రోల్. అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వచ్చింది. సో అట్లా ఒక 8 నుంచి 12 రోజులు ఉండింది. రోజు ఒక 3,000 రూపాయలు ఇచ్చారు. అరే అమ్మ, ఇంటి దగ్గర 5,000 రూపాయలే మ్యాక్సిమం నా హాస్టల్ ఫీజుకి, నా ఖర్చులకి వచ్చేవి. మేకప్ వేస్తున్నారు, హెయిర్ చేస్తున్నారు,
క్యారవాన్లో కూర్చోబెట్టారు మనల్ని. రోజు 3,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. రోజుకి 3,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, ఇదేదో బాగుంది కదా అని. సో అక్కడ నుంచి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పుట్టింది. స్క్రీన్లో మనల్ని మనం చూసుకున్నప్పుడు, ఆ మానిటర్లో మన క్లోజ్ పెట్టినప్పుడు అప్పుడు సినిమాలు చేశారు అయితే. కానీ అక్కడ వెంటనే సినిమాల్లోకి వెళ్ళకుండా మళ్ళీ టీవీలోకి వచ్చారు. దాని తర్వాత ఏమైందంటే ఇంకా మా హస్బెండ్ పరిచయం అవ్వడం. సో ఇంట్లో ఒప్పించాలంటే మాకు ఈ ఫీల్డ్ అంటే ఒప్పుకోరు మా ఇంట్లో. మా మదర్ ఫాదర్ కొంచెం కన్విన్స్ చేయడానికి హైదరాబాద్ వస్తూనే లవ్ స్టోరీ స్టార్ట్ చేశారా? అంటే పని చేసుకుంటూనే నేను చదువుకుంటూ ఉన్నప్పుడే, ఇట్లా ట్రయల్స్లో ఉన్నప్పుడే కొన్ని ఒక 1-2 ఇయర్స్ తర్వాత, ఒక 1-2 ఇయర్స్ తర్వాత ప్యారలల్ ట్రాక్ అది. సో ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇలా జరిగింది. సో పెళ్లి చేసుకుందాము అని, ఫస్ట్ లవ్ ఇంకా అదే, పెళ్ళి అదే. సో అలా అనుకున్నప్పుడు అప్పుడేం తెలియదు. ఎక్కడ దిల్సుఖ్ నగర్, ఎక్కడ మధురా నగర్, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్. అదే ఎస్ఆర్ నగర్ ఎక్కడ దిల్సుఖ్ నగర్. సో మా ఎవరైతే రూమ్మేట్ ఉన్నారో తనకి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. వాళ్ళకి తనకి ఫ్రెండ్ ఈయన క్లాస్మేట్. సో ఆ అమ్మాయిని కలవడానికి వచ్చినప్పుడు ఊరికే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, జ్యూస్ తాగడానికి వెళ్దామని. 2 గంటలు అయింది. అలా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళిద్దరు చేసుకోలేదు. సో మేమిద్దరం చేసుకున్నాం. సో ఆయన కోసం కొంచెం కెరియర్ పక్కన పెట్టాల్సి వచ్చింది ఆ ఫీల్డ్ని. సో అలా అక్కడి నుంచి టీవీలోకి వచ్చారా? దాని తర్వాత పెళ్ళి, డెలివరీ, ఐ టుక్ గ్యాప్ ఒక 1 year 2 years ఆల్మోస్ట్. దాని తర్వాత వీ హ్యాడ్ అ ఫైనాన్షియల్ ఇష్యూస్, తన బిజినెస్ లాస్ అవ్వడం అదంతా కూడా. సో ఇంకా తను అన్నారు నువ్వు కూడా జాబ్ చేస్తేనే బెస్ట్ అని ఒక జాబ్ చూశారు జ్యువెలరీ స్టోర్లో. చాలా పెద్ద సినిమా కదే ఉంది. అవును సార్, సేల్స్ గర్ల్ లాగా చేశాను. ఏ జ్యువెలరీ స్టోర్? టీబీజీ అని సార్, పంచగుట్టాలు. దాన్ని టీబీజీ అని ప్రొనౌన్స్ చేస్తారు వాళ్ళు, బట్ టీబీజెడ్ అని రాసి ఉంటుంది. సో అక్కడ చేశాను. అక్కడ ఏంటంటే మార్నింగ్ 9:30-10కి అట్లా వెళ్తే నైట్ 8 వరకు ఉంటుంది సార్. మనకు కూర్చొనివ్వరు అక్కడ, అదే పెద్ద సమస్య. ఉండాలి. ఈ సేల్స్ గర్ల్స్ కానీ సేల్స్ బాయ్స్ కానీ పెద్ద కష్టం ఏంటంటే కూర్చోవడానికి. అది ఏంటో అసలు ఆ రూల్ ఏంటో తెలియదు. అవును. సో బట్టల షాపుల్లోనంతే, జ్యువెలరీ షాపుల్లోనంతే. అవును. సో ఇంకా అక్కడ బాగానే ఒక 1.5 year చేసినట్టున్నా. 1.5 years చేశాను. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉండే సార్, సిచ్యువేషన్స్ అట్లుండే. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను కూడా నిల్చోలేకపోయాను. అన్న అవర్స్ మనకు అలవాటు లేని పని కదా, నేను అప్పుడే డెలివరీ అయ్యి ఉన్నాను, చిన్న బేబీ ఇంట్లో, ఇవన్నీ సమస్యలు. అయినా సరే నేను గట్టిగా నిలబడ్డాను. మనం నచ్చి చేసుకున్నాం కదా, ఎదురిచ్చి పెళ్లి చేసుకున్నాం, ఏదో ఒకటి నిలబెట్టాలి, బ్యాక్ స్టెప్ వేయకూడదు అన్న ఇదిలో. సో అలా 1.5 year తర్వాత ఇంకా నాకు అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇంకేదైనా చూద్దాం కదా అని చెప్పినప్పుడు, సో తనకి మా మ్యూజిక్లో అభిరామ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు సార్. సో అప్పుడు ఇలా లైవ్ మాట్లాడి పాటలు వచ్చేవి కదా, రవి, లాస్య వీళ్ళందరూ ఉన్నప్పుడు. సో అభిరామ్ అని, సో తనని అడిగితే తనకి ఇట్లా ఈ ఫీల్డ్లోనే ఇంట్రెస్ట్ ఉంది, సరే యాక్టింగ్ కాకపోయినా యాంకరింగ్ అయితే అదేముంటుంది 1 hour లైవ్ కదా, చేసుకొని వచ్చేయచ్చు అని అట్లా డిసైడ్ అయితే. ఆ అబ్బాయి పాపం వచ్చి మేము ఆడిషన్కి వెళ్ళాము. తను Studio 1లో కూడా చేసేవాడు అనమాట. సో అక్కడ వెళ్తే ఐ గాట్ సెలెక్టెడ్. సో అట్లా 2014-15 నుంచి స్టార్ట్ చేశాను సార్. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. ఆ ఛానల్ అని, ఈ ఛానల్ అని, మీ ఛానల్లో కూడా మీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నాను నేను. మీ ఛానల్కి కూడా ఇంటర్వ్యూలు చేశాను. అదే అంటున్నాను, ఆ ప్లేస్లోంచి ఆ ప్లేస్లోకి వచ్చారని అనడం కారణం అదే. అవును. ఈ ప్లేస్లోంచి ఆ ప్లేస్లోకి వచ్చింది మా దగ్గర ఇంటర్వ్యూ చేసిన ప్లేస్లో వచ్చే అది నేను అది. అవును. కానీ మధ్యలో కూడా మళ్ళీ సినిమా ట్రయల్స్ అయితే చేశారు కదా? చేస్తూనే ఉన్నాను సార్. ఏమైపోయిందంటే అప్పుడు మాకు ఛానల్లో, ఆ యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నప్పుడు రివ్యూస్ అవి చెప్పేదాన్ని సార్. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, యోయోలో వర్క్ చేస్తున్నప్పుడు. సో అక్కడ చూసి ఐ గాట్ ఆపర్చునిటీ. ఒక తమిళ్ యాక్టర్ వాళ్ళ అబ్బాయి డెబ్యూ ఫిలిం సార్ అది, మెయిన్ లీడ్గానే. సో ఒక కాస్టింగ్ మేనేజర్ కాల్ చేశారు, మనం వెళ్ళాము, మాట్లాడాము.
అంతా జరిగింది. ఫొటోస్ తీసుకున్నారు, పక్కన అమ్మాయి ఇంకా అప్పుడు ఇంకా బక్కగా ఫుల్ యంగ్గా, ఇప్పుడన్నా కొంచెం అట్లీస్ట్ కొంచెం వచ్చింది, అప్పుడు ఇంకా మరీ బక్కగా ఉండేదాన్ని. సో ఓకే అబ్బాయి పక్కన బాగున్నారు, ఓకే అంతా అయింది. ఇంకా నెక్స్ట్ డే చెన్నై వెళ్ళాలి. సో మన స్టోరీ అంతా డైలాగులు నేర్పించారు ఇక్కడే. అంత అయ్యాక అక్కడికి వచ్చాకనే చెక్ ఇస్తాం అడ్వాన్స్ అని చెప్పారు. సో నాకు నోరు ఆగక నెక్స్ట్ డే వెళ్ళాలి. ముందు రోజు నేను ఆ మేనేజర్కి కాల్ చేసి, అంటే తెలియదు కదా సార్ పరిస్థితి ప్రభావాలు ఎట్లుంటాయో, నాకు పెళ్ళయింది పర్లేదు కదండి అని అడిగాను నేను. సో ఆయన అవును ఏం మాట్లాడలేదు, ఆయన తప్పుగా కూడా ఏం మాట్లాడలేదు, వేరే ఏం లేదు. ఒక 1 అవర్లో కాల్ బ్యాక్ చేస్తానండి అని చెప్పారు అంతే. నేను పైన టీంకి చెప్పి ఒక 1 అవర్లో కాల్ బ్యాక్ చేస్తానని, ఇంక అంతే. ఆ 1 అవర్ కాస్త అయిపోయింది, 10 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు ఫోన్ చెప్పడం మంచిదే. ఆ మూవీ కూడా స్టార్ట్ అవ్వలేదు సార్. స్టార్ట్ అయిన అవ్వకపోయినా మీరు చెప్పడం మంచిదే. అవునవును, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా చెప్పడం మంచిదే. అవునవును. అది మీకు ఎందుకు అలా చెప్పాలనిపించింది? ఏమో సార్, నాకు అంటే నా మనసుకి తెలిసిందేమో వాళ్ళు మాట్లాడే విధానం అంత, వాళ్ళు చాట్ చేసే విధానం అటుపక్క టీం నుంచి. సో నేను మేనేజరే కదా నన్ను మాట్లాడింది, సో వాళ్ళకే కదా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మధ్యలో నేను చెప్పగలుగుతాను. సో తనకు చెప్పాను నేను, ఇలా ప్రాబ్లం లేదు కదా మీకు అని అప్పుడు. కానీ ఇప్పుడు అట్లాంటిది ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు అలాంటిది ఏం ఫేస్ చేయలేదు సార్. అంతకుముందు కూడా అసలు ఇబ్బంది పడిన సందర్భాలు ఏంటంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, రోజు చూస్తున్న ఫేసెస్ కాబట్టి అదొక ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ప్రెస్ మీట్లకు వస్తాను, మిమ్మల్ని రోజు చూస్తాను, మిగతా వాళ్ళని రోజు చూస్తాను. సో అదొక ఫ్యామిలీ లాగా బాండ్ క్రియేట్ అయిపోయింది. కానీ అసలు ఈ ఒక యాంకర్గా ఉండడం వేరు, స్టేజ్ మీద మాట్లాడడం వేరు. అది ఎన్నాళ్ళు పట్టింది అది ప్రాక్టీస్ చేసి ఒక స్టేజ్కి రావడానికి? స్టేజ్ మీద మిమ్మల్ని మీరు స్టేబుల్గా ఇంక నేను చేసుకుంటూ వెళ్ళిపోగలను అనే స్టేజ్ రావడానికి ఎన్నాళ్ళు పట్టింది? బాగానే టైం పట్టింది సార్ దానికి. నేను సరే సెటిల్డ్గా ఒక 2-3 ఛానళ్ళు తిరిగి చేసుకుంటున్నాను కదా, నాకు ఇంటికి సరిపడా డబ్బులు, నా ఈఎంఐస్కి సరిపడా డబ్బులు వస్తున్నాయి నా బట్టలు కొనుక్కునేంత వరకు. సెటిల్డ్గా ఉన్నా అనుకుంటున్న టైంలో ఏలూరు సీను ఉన్నారు కదా, ఆయన లేదమ్మాయి నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నువ్వు బాగా ఎదుగుతావు, నువ్వు నాకు ఆ ఫీచర్స్ కనిపిస్తున్నాయి నీలో, నువ్వు ట్రై చేయి, అది మానేసి ఫ్రీలాన్సింగ్ చేద్దాం మనము అని. సో నేను ఆయన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు, ఎస్ఆర్ నగర్ పక్కన మోతీ నగర్లో వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో బర్త్డేలకు అది వెళ్ళడం, సో అట్లా మాట్లాడుకుంటుండే సమస్యలన్నీ. సో ఆయన అన్నారు ఒకరోజు, లేదు నువ్వు అవన్నీ మానేసి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయంటే, నాకెవరు ఇస్తారండి, ఆల్రెడీ పోటీలో చాలా మంది ఉన్నారు కదా, నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఎట్లా వస్తుందంటే మహా అంటే ఒక 3 నెలలు 6 నెలలు ఇబ్బంది పడతావేమో, నేను కాదనను, కానీ దాని తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు ట్రై చేయని. సో అట్లా మానేశాను సార్. మానేశాక ఫ్రీలాన్సింగ్ చేయడం మొదలు. లేదు ఇంటర్వ్యూ సార్, ఇంటర్వ్యూలే ఇట్లానే సినిమావి కామన్ ఇంటర్వ్యూలు చేశాను సార్. మీరు కూడా మీ ఛానల్ నుంచే గ్రేట్ ఆంధ్ర నుంచి అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ విశ్వక్సేన్ గారిది సినిమా ఓరిదేవుడా సినిమాకి సార్, అప్పుడు ఒక ఇంటర్వ్యూ పెట్టించారు సార్. సో అలా అన్ని ఛానల్స్కి నేను మానేశాను, ఫ్రీలాన్సింగ్ చేయడం మొదలు పెట్టానని నాకున్న కాంటాక్ట్స్తో నేను చెప్పుకున్నాను సార్. ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారు. సో అలా ఆయన చేసే సినిమాది ఒక సక్సెస్ మీట్ వైజాగ్కి నన్ను రెఫర్ చేసి, వాళ్ళందరూ అసలు ఈ అమ్మాయి కొత్త కదా ఏం చేస్తుంది, అంత పెద్ద స్టేజ్. అఖిల్ గారి సినిమా సార్, బన్నీవాస్ గారు ప్రొడ్యూస్ చేశారు. లెహరా ఈ పాట ఉంటుంది కదా, సో ఆ సినిమా సక్సెస్ మీట్కి నన్ను తీసుకెళ్లారు. వెళ్ళాక చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకుండా ఎంతైతే చూసి నేర్చుకున్నానో, సుమా గారి వీడియోలు చూశాను సార్, మంజుష గారి వీడియోలు చూశాను, గీత గారి వీడియోలు చూశాను. అంటే వాళ్ళు అందరూ అప్పటికే చేస్తున్నారు కదా సార్, నాకంటే ముందు నుంచి కూడా వాళ్ళందరూ. సో ప్రెస్ మీట్లు ఎక్కువగా చేసింది ఏంటంటే మంజుష గారు, గీత గారు. సో యూట్యూబ్లో వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అన్నది చూశాను. సో ఏ హీరోకి ఎలా ఇంట్రోలు ఇస్తున్నారు, అదే అక్కినేని గారి ఫ్యామిలీ హీరోస్కి ఎట్లా ఇంట్రడక్షన్ చెప్తున్నారు అన్నది నేను చూసి అక్కడి నుంచి రాసుకొని పేపర్ మీద, సో నువ్వు మైండ్లో పెట్టుకొని చెప్పకపోయినా పర్లేదు కానీ చూసి చెప్పు, నీకు రాకపోతే అనేది నాకు అక్కడ చెప్పారు ఈవెంట్ వాళ్ళు. కంగారు పడకుండా, చూడకుండా ఇబ్బంది పడి కానీ చూసి ఇబ్బంది పడకుండా పర్లేదు, ఇట్స్ ఓకే, కొత్త కదా అని.
సో అట్లా రాసుకున్నట్టు ఒక 50 సార్లు చదివేసుకున్నాను మైండ్లో ఏం చెప్పాలి అని. సో ఎక్కాను. ఆ రోజు అల్లు అరవింద్ గారు అందరూ గెస్ట్లుగా వచ్చారు. ఎవరమ్మాయి నువ్వు, ఇప్పటివరకు ఎప్పుడు కనబడలేదు ఈవెంట్లలో, చాలా చక్కగా చేసావు అని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చి ఎన్ని ఈవెంట్లు చేస్తుంటారు? బోలెడు సార్ 1000కి పైగా చేసేస్తున్నాను 1000 పైగా అన్ని. చిన్న పెద్ద ఇంకా కొన్ని అయితే ఇంకా లైవ్లు బెటర్ కదండి సార్ చిన్న సినిమాలకి. ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది. ఇదివరకు అంత లైవ్ లేవు కదా, ఇప్పుడు కదా, ఇప్పుడు అన్ని లైవ్లు వచ్చాయి. అవును సార్. కానీ లైవ్లో చేయడం ఇంకా కష్టం. అవును సర్దుకోకుండా ఏదైనా ఒక్క చిన్న మాట బయట దొరికింది అంటే ఇంకా అది అలా ఉండిపోతుంది. అవును సార్. సో అలా 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 ఒకటి నుంచి ఒకటి దాని నుంచి పుష్ప 1 రిలీజ్ అయింది సార్ మూవీ. సో రిలీజ్ అయినప్పుడు నేను రాయలసీమ నుంచి కదా, సో అట్లా చిత్తూరు స్లాంగ్ నుంచి ఒక అమ్మాయిని పెట్టి ఇంటర్వ్యూ చేయిస్తే బాగుందన్న ఆలోచన అక్కడ వాళ్ళ సైడ్ నుంచి. సో ఎవరున్నారని ఎతికితే మనం కనిపించాము. సో అలా పుష్ప ఇంటర్వ్యూ పెట్టారు సార్. అది బాగా నోటెడ్ అయింది. అవునవును. సో అక్కడ నుంచి అది కూడా చాలా హెల్ప్ అయింది. ఆ రోజు అయితే అసలు అవుతుందా అవ్వదా, ఈ రోజు ఎంత టెన్షన్ పడ్డానో ఆ రోజు కూడా అంత టెన్షన్ పడ్డాను సార్. కాదు, ఇంటర్వ్యూల నుంచి స్టేజ్ మీద యాంకరింగ్గా వచ్చారు. స్టేజ్ మీద అక్కడి నుంచి పెళ్ళిళ్ళు సంగీత యాంకరింగ్లోకి ఎలా వెళ్ళారు? మా రిలేటివ్స్దే. సో మా రిలేటివ్ సైడ్ నుంచి వాళ్ళు దే హ్యాడ్ అ గుడ్ సంగీత్. సో వాళ్ళు బయట వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు, ఆ ఇచ్చేదేదో నీకే ఇస్తాను కదా అని. సో నాకు మరిది అవుతారు రిలేటివ్స్లో. సో మీరే చేయండి అని. సో అక్కడ అలవాటు అయిపోయింది, వెళ్ళి చేశాను. అసలు ఎట్లా ఇంట్రడక్షన్ చెప్పాలి, ఏమి సంగీతులు కూడా ఇంట్రడక్షన్ అవన్నీ ఉంటాయి సార్. వాళ్ళ ఇంటి పేరు చెప్పాలి, వీళ్ళ ఇంటి పేరు చెప్పాలి, వాళ్ళు గొప్పోళ్ళే వీళ్ళు గొప్పోళ్ళే. సో ఎవరిని తగ్గించకూడదు. సో అట్లా అదొక ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ కంటే కూడా బయట ప్రైవేట్ ఈవెంట్లకే ఎక్కువ డబ్బులు వస్తాయి సార్. అదే ఇది ఫ్రంట్ ఫేస్ అంతే. అదే ఈ ఆడియో ఫంక్షన్లు, ఈ ప్రెస్ మీట్ల కన్నా ఆ పెళ్ళిళ్ళ ఫంక్షన్కి ఎక్కువ డబ్బులు వస్తాయి సార్. కార్పొరేట్ ఈవెంట్లని, లైఫ్ స్టైల్ ఈవెంట్స్ అని, బట్టలు ఓపెనింగ్స్, బట్టల షాప్ ఓపెనింగ్స్, అవన్నీ కూడా. మీరు కూడా ఓపెనింగ్ చేశారా? చేశాను సార్. బిగ్ బాస్ నుంచి వచ్చాక చేశాను. అదొక వేరే సబ్జెక్ట్ మళ్ళీ. అవును. కానీ అంటే సాధారణంగా ఎక్కువ ఫేమ్ సంపాదించిన వాళ్ళు బిగ్ బాస్కి తీసుకెళ్తుంటారు కదా. ఒక రేంజ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంటుంది. అదొకటి ప్లస్ అప్పటికప్పుడు ఎవరైతే ట్రెండింగ్ అవుతారో అది ఆ సీజన్ కి. అప్పుడు అది ఎలా వచ్చినప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ ఎలా వచ్చింది అప్పుడు? అప్పుడు మీరు ఇంకా అంత నోటెడ్ కాదు, ఒక ఇంటర్వ్యూ ఒకటే నోటెడ్. అంతే సార్, ఒప్పుకోవాలి అది. అవును. అప్పటి వరకు నేను అప్కమింగ్ ఇంటర్వ్యూ వల్లే వచ్చిందా? అవును సార్. కేవలం అల్లు అర్జున్ ఇంటర్వ్యూ వల్ల బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. అవును సార్. నేను ఆయన్ని కలిసినప్పుడు కూడా, తర్వాత నేను ఆ ఇంటర్వ్యూ అయిపోయాక బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా ఒక అవార్డ్ ఫంక్షన్ సైమాలో అనుకుంటా అల్లు అర్జున్ గారు కనిపిస్తే, మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది తెలిసి ఉండాలి కదా సార్, గ్రాటిట్యూడ్ ఉండాలి. మీరు నమ్మరు, నాకైతే నేను ఆయన చేయి పట్టుకొని నా కళ్ళ నిండా నీళ్ళు ఇలా వచ్చాయి. అంటే అప్పటికున్న స్టేజ్కి నాకు ఆ డబ్బులు చాలా అవసరం అయ్యాయి సార్. అంతే కదా, చాలా హెల్ప్ చేశారు అప్పటికి. బాగా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్, ఆనందం, దాని వాల్యూ తెలుస్తుంది, అది తెలుస్తుంది. కానీ ఇంత కష్టపడి పైకి వచ్చారు, ఇంత కష్టపడి డబ్బులు సంపాదిస్తారు, కానీ వాటిని చాలా సులువుగా ఖర్చు పెట్టేస్తారు ఎందుకు మీరు? ఎక్కువ దాచుకోలేను సార్ నేను. ఎక్కువ ఎమోషనల్, ఎక్కువ నాకున్న 4-5 నాకు ఇవ్వడం, గివింగ్ పర్సన్ నేను. ఎవరన్నా ఇప్పుడు మీరు రేపు ఫోన్ చేసి నాకు ఇట్లా ఇబ్బంది ఉంది అంటే నా దగ్గర లేకపోయినా సరే నేను అప్పు చేసి తెచ్చి ఫోన్ చేయాలి. సో రెడీగా ఉండండి, నా ఫోన్ కాల్ వస్తుంది. సో అట్లాంటి మనస్తత్వం మేబీ నాకు మా మదర్ నుంచి వచ్చింది సార్. ఎక్కువ గివింగ్ నేచర్ నేను. అదొకటి కాదు కదా, బట్టల మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు, బ్యాగుల మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. అయ్యయ్యో, ఇదంతా ఎవరు చెప్పారు మీకు? మీ దగ్గర 6 లక్షల వర్త్ బ్యాగ్ ఉంది, నిజమేనా? సార్ 6 లక్షలు లేదు సార్, 2,90,000 సార్. లాస్ట్ డియోర్ బ్యాగ్ ఒకటి కొనుక్కున్నాను సార్. లేదే, 6 లక్షల బ్యాగ్ కూడా ఏదో ఉందని విన్నాను నేను. లేదు సార్, లేదు సార్. అంత కాస్ట్లీ బ్యాగ్లు అవన్నీ డబ్బులు మరి అలాగా అంటే వేస్ట్ అని నేను అన్నాను, కానీ అవసరం ఉంటారా? అంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ కోసం, మా ఆయన కోసం, అత్తమామల కోసం, కొడుకు కోసం అన్నీ చేశాను. నాకంటూ నేను ఏం చేసుకున్నాను అంటే ఇన్ని ఇయర్స్లో నేను 10 రూపాయలు ఉన్న స్టేజ్ నుంచి ఇక్కడికి.
సో ఉంటే పాపం మా అబ్బాయికి ఒక బిస్కెట్ వస్తుంది కదా అని ఆలోచించిన స్టేజ్ నుంచి అరే కాస్త తిరిగి చూస్తే నేను నా కోసం ఏం కొనుక్కున్నానో ఒక రోజు ఆలోచన వచ్చింది సార్. బ్యాగ్ కొని పెడతాం. సో అందరూ వేసుకుంటున్నారు, నాకు ఆ ఫీలింగ్ అసలు నేను ఎప్పుడు బ్యాగ్ల మీద ఇన్వెస్టే చెయ్యను. నేను మా ఫ్రెండ్ ఉన్నారు సార్ బిగ్ బాస్లో నాకు పరిచయం అయ్యారు అశు అని, తను చాలా కాస్ట్లీ కొనుక్కుంటారు బ్రాండ్లన్నీ. సో ఎందుకు అని తిట్టేదాన్ని నేను. ఆయన అంటించారు అన్నమాట మీకు అంటించారు బ్రాండ్ల పిచ్చి. ఇప్పుడు బ్రాండ్ పిచ్చి బాగా ఎక్కువ కదా మీకు? ఏం లేదు సార్, ఇప్పుడు అన్ని బ్రాండ్ నుంచి ఒకటి కొనేసుకున్నా, ఇంకా చల్లబడిపోయినా చాలా, ఇంకా అయిపోయింది, కోరిక తీరిపోయింది, మోజు తీరిపోయింది. సో అట్లా. కానీ ఇంత కష్టపడ్డారు ఫ్యామిలీ కోసం మీరు. ఇప్పుడు ఆయనేమో మీకు దూరంగా ఇండోర్లో ఎక్కడ ఉంటున్నారు కదా? అవును, మేము ఒక రెస్టారెంట్ పెట్టాము సార్, వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడ ఇండోర్లో? ఇండోర్లో. సో దానికి ఇంకా అంత దూరం వెళ్ళి పెట్టారండి ఆయన? లేదు, మా మరిది వాళ్ళ వైఫ్ ఫ్రమ్ ఇండోర్ సార్, లవ్ మ్యారేజ్ వాళ్ళది కూడా, నార్త్ ఇండియన్ అమ్మాయి. సో మా ఇంట్లో వచ్చి ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ మదర్ అది మా ఇంట్లో వచ్చి తిన్నప్పుడు సౌత్ ఇండియన్, మా ఇంట్లో ఇడ్లీలు దోశలు, వెజిటేరియన్స్ మేము కూడా. సో మా అత్తమ్మ బ్రహ్మాండంగా వండుతారు. సో అక్కడ తిని మనం ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు అని. అంటే రాయలసీమ ఉగ్గాన్ని తీసుకెళ్లి ఇండోర్లో పరిచయం చేశారా ఏంటి? లేదు, మా అత్తమ్మ సైడ్ అంటున్నా, ఇక్కడ ఇన్లాస్ దగ్గర. సో వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది, అక్కడ మిస్ అయ్యేదన్నమాట, అక్కడెక్కడ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అంత ప్రాపర్గా లేదంట వాళ్ళ దగ్గర. సో వాళ్ళ ఐడియా అది, మనం ఎందుకు స్టార్ట్ అక్కడ ఇండోర్లో పెట్టి ఒక 1 year అవుతుంది సార్. బాగానే ఉంది, ఇప్పుడు బాగుంది. అంటే ఇక్కడ మనకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లాంటి ఏరియా ఎలానో అక్కడ అట్లా చాలా ప్రీమియంగా. మీరు కూడా అక్కడ ఏమైనా ఈవెంట్లు సంపాదిస్తుంటే మనకి హిందీ రాదు కదండి సార్ అంత ప్రాపర్గా. అదే ఉంటుంది గట్టిగా ఒక 6 నెలలు కష్టపడి చోటను పెట్టుకుంటే ఏదో మేనేజ్ చేస్తాం మనం, జమ్మలక్కడి పంబల లాగా. సుమా గారు భలే సరదాగా హిందీ మాట్లాడేస్తుంటారు. అవునవును, మేనేజబుల్ హిందీ వస్తుంది సార్, అంత ప్రాపర్గా ఈవెంట్లు చేసేంత రాదు, మాట్లాడగలుగుతాను. ఆప్ కైసే హో, ఖానా ఖాయే క్యా, బహుత్ అచ్చా ఇంటర్వ్యూ కర్ రహే హో, ఆప్ తో బహుత్ ట్రెండింగ్ హో మూర్తి సార్ అని ఇలా మాట్లాడగలుగుతాను. మరి ఈ ఈవెంట్లన్నీ చేస్తున్నప్పుడు ముందు ప్రిపేర్ అవుతారా దానికి ఏమైనా? సార్ ముందు రోజు రాత్రంతా నిద్ర పట్టదు సార్ నాకు. ఎందుకని? పెద్ద హీరోల సినిమాలు ఏమన్నా ఈవెంట్లు ఉంటే, అంటే ఇప్పుడిప్పుడే కదా వస్తున్నాం మనం, ఏదైనా తెలిసి తెలియకుండా మాట జారేస్తామేమో, లేదంటే అటుపక్క నుంచి ఏదైనా చెప్పేస్తానేమో అని. ఎక్సర్సైజ్ ఏం చేస్తారు ముందు రోజు? ముందు రోజు అంతా ఇంకా అంటే వాళ్ళకి సంబంధించినవన్నీ చూస్తాను సార్, గత 6 నెలలు సంవత్సరం నుంచి వాళ్ళు ఏమేమి చేశారు, ఏం కథ అని. సో అలా ఇంకా మైండ్ని ఫిక్స్ చేసుకుంటా, నాకు ఇంకా ఈ రోజుకి ఇది తప్ప ఇంకా వేరేది మాట్లాడకూడదు, మైండ్లోకి ఎక్కించకూడదు అని. సో ఈవెంట్ స్టార్ట్ అవుతుందన్నాక ఒక 2 గంటల ముందే పిలుస్తారు, 2 గంటల ముందే వెళ్తాను, దాని గురించి అంతా రాసుకుంటాను, నాకు తెలిసింది కాకుండా పిఆర్ఓల నుంచి కొంచెం తీసుకుంటాను, మన జర్నలిస్ట్ నుంచి ముందర ఈ యంగ్స్టర్స్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంకేమైనా తెలిసి ఉంటుందేమో అని వాళ్ళ నుంచి కూడా తీసుకొని రాసుకుంటాను, ఈవెంట్ వాళ్ళ దగ్గర నుంచి రాసుకుంటాను, అన్నీ మిక్స్ చేసి వెళ్ళాక ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదే చెప్తాను సార్. కానీ స్టేజ్ మీద లేనివి కూడా చెప్పాల్సి వస్తుంది కదా, భజన చేయడం కానీ, అబ్బో గొప్పవాళ్ళు, ఇంత పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు అంటే దే ఆర్ పేయింగ్ కదా సార్, వర్క్ కదా సార్. ఆ రోజుకి నేను వాళ్ళకి మొత్తం సరెండర్ అయిపోతాను, ఆ రోజుకి వాళ్ళు నాకు అన్నం పెడుతున్నారు, అంతే కదండి సార్, ఎవరైనా అంతే కదండి సార్. అట్లా చేస్తేనే 100% మనం న్యాయం చేసినట్టు. సో ఆ రోజుకి ఇంకా వాళ్ళే నాకు, వాళ్ళు తప్ప ఇంకేం కనిపించరు. సో ఆ రోజుకి హే భగవాన్ సినిమా అంటే హే భగవాన్ సినిమానే నాకు మొత్తం. సో అలా ప్రిపేర్ అవుతాను, సో బై హార్ట్ చేసేసుకుంటారు, అంతే. అదే టైంలో స్టేజ్ మీద ఆ రోజు ఏ డ్రెస్ సెలెక్ట్, ఆ సినిమా మూడ్కి సరిపడా సెలెక్ట్ చేసుకుంటారా? పెద్ద టాస్క్ సార్ అసలు. ఒక్కొక్కసారి ఒక 3 రోజుల ముందు, వారం రోజుల ముందు చెప్తారు సార్, ఇట్లా ఫలానా ఈవెంట్, సో ఇలా అనుకుంటున్నాము అని. ఏమీ లేదు అన్నప్పుడు నీ ఇష్టం అని చెప్పినప్పుడు నేను ఏ హాఫ్ శారీనో ట్రెడిషనల్గా ఉండడానికి నేను ప్రిఫర్ చేస్తాను. మీ దగ్గర ఉన్న డ్రెస్సులు వెళ్ళిపోతారు అంతే. లేదంటే వాళ్ళు కాన్సెప్ట్ చెప్తే మాత్రం ఇంకా తిరగాలి సార్ వాటి గురించి, మొత్తం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మొత్తం, లేదంటే ఆన్లైన్. పెట్టుకుంటారు అన్నీ నేనే సార్, అవి కూడా మీదే? అన్నీ నేనే. ఫస్ట్ అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను సార్, ఫస్ట్ అంతా పెట్టుబడి పెట్టాను, ఇప్పుడు అంతా రాబడుతున్నారు. సో ఎప్పటికప్పుడు వెళ్ళి మార్చుకుంటూ ఉండాలి కదా. అవును వాడిని వాడరు కదా. అవును. కొన్ని అయితే
ఇక్కడ వేసినవి ప్రెస్ మీట్ లో వేసినవి మళ్ళీ ఇంకొక ఈవెంట్ లో, అంటే సంగీత్లో మనం ఏం పెట్టాం కదా, సో అట్లా డబుల్ యూజ్ చేస్తాను సార్ బట్టలు. ఈ హైదరాబాద్ వన్స్ వాడే, ఇది గోవా, నెక్స్ట్ గోవా, నెక్స్ట్ ఇంకో దగ్గర. సో అట్లా ఒకసారి ఇంకా ఫోటోలు దిగేసామంటే, అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాబట్టి పెట్టేసామంటే మళ్ళీ వేయడానికి ఉండదు కదండి సార్, జనాలు కూడా చూస్తున్నారు కాబట్టి. ఎన్ని బీరోలు ఇంట్లో సార్ మీరు నమ్మరు, 2 బెడ్రూములు మొత్తం బెడ్ మీద అంతా పెట్టేశాను నేను, మొత్తం బాక్సులు కబోర్డ్లన్నీ నిండిపోయి. మరి వాడరు కదా మళ్ళీ. కొన్ని మా ఇంట్లో మెయిడ్కి ఇస్తాను సార్, కొన్ని అంటే అంత 30,000 40,000 ఖర్చు పెట్టి ఒక అవుట్ఫిట్కి ఇవ్వాలంటే మనసు రావట్లేదు. సో ఏదైనా థ్రిఫ్ట్ స్టోర్ లాంటిది ఏదైనా పెట్టి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యాను, ఆరెల్స్ లేని వాళ్ళకన్నా ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. అట్లా ఆల్రెడీ మనకి యూజ్ అయిపోయింది కదా, దాని నుంచి డబ్బులు రాబట్టేసాం కదా. సో అలా కొన్ని కావాలనుకున్న మా ఫ్రెండ్స్కి అట్లా ఇచ్చేస్తాను సార్. కానీ మీ డ్రెస్ సెన్స్ పెద్ద డిస్ప్యూట్కి దారి తీసేసి నా 2 స్టేట్లని కొన్నాడు 2 రోజుల పాటు కుదిపేసింది సార్. అందులో నా ప్రమేయమే మీ ప్రమేయం ఉందని నేను అనలేదు కదా, మీ ప్రమేయం ఉందని నేను ఎక్కడ అన్నాను. మీ డ్రెస్ సెన్స్ ఆయన మాట్లాడడం, దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయడంతో ఇంకా అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. సార్ మీరు చెప్పండి, అంతకుముందు ఎప్పుడు కూడా నేను చీరలు కట్టుకొని రాలేదు. మీరు ఇప్పుడు వచ్చారు, లేదు మీరు ఎప్పుడు డీసెంట్గానే వస్తారు. మీరే కదా మన యాంకర్లు అందరూ కూడా ఇంచుమించు డీసెన్స్గానే వస్తారు, అయితే ప్రాబ్లం ఎప్పుడు కూడా నార్మల్గా. సో ఆ రోజు ఏమైందో తెలియదు, ఆయన కూడా చాలా బాగానే చెప్పారు సార్, చాలా మంచిగా చెప్పారు. బాగున్నావమ్మా, చాలా చక్కగా చేస్తున్నావు, ఇట్లానే ఉండు అని చాలా మంచిగానే చెప్పారు. సో అది ఏదైతే 2 పదాలు వాడారో, సో అవి అభ్యంతరకర పదాలు, దాన్ని మనందరం ఒప్పుకొని తీరాల్సిందే. సో ఆ రోజు అది మాట్లాడింది కూడా నాకు తెలియదు సార్. స్టేజ్ మీద నెక్స్ట్ ఆ రోజు అనిల్ రావిపూడి గారు గెస్ట్గా వచ్చారు. సో నెక్స్ట్ ఆయనకి ఏం ఇంట్రో చెప్పాలన్న దాని మీద నా మైండ్ నడుస్తుంది. ఆయన కాంప్లిమెంట్ ఇచ్చిన దానికి నవ్వేశాను, అక్కడ వరకు బాగుంది, అయిపోయింది. సో ఆయన ఏదైతే చెప్పారో అది నేను వినలేదు సార్. అక్కడ నుంచి క్రౌడ్లో నుంచి అందరు అరిచారు కదా ఆర్ట్ మంగపతి అని, అది ఈయన ఏదో అన్నాడు, వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు అన్నది అయితే అర్థమైంది నాకు. అంతా అయిపోయాక స్టేజ్ దిగాక మన ఈవెంట్ వాళ్ళు చెప్పారు, ఇది ఇలా రాంగ్గా వెళ్తుందేమో, ఆయన ఇలా అన్నారు అని. సో నేను ఇంటికి వచ్చే వరకే ఒక 100 పైగా ట్యాగ్లు వచ్చేసాయి సార్, ట్యాగ్ చేసి ఇలా అన్నారు పొద్దున్న లేసే వరకు అయిపోయింది పొద్దున్న వచ్చే వరకు. సో నేను ఇంటికి వచ్చాక యూట్యూబ్ ఆన్ చేసుకొని చూసుకున్నాను. సో ఆ ఈవెంట్లలో ఆ హడావిడికి ఆ క్రౌడ్కి మీరు వస్తారు కదా. శివాజీ గారు మీరు స్టేజ్ మీద వెళ్ళారా? లేదా? వెళ్ళాను సార్. మళ్ళీ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే దండోరా సక్సెస్ మీట్ పెట్టారు సార్. ఆ రోజు కూడా నేను ఎప్పటికీ ఆయన చాలా మంచి యాక్టర్ సార్, చాలా గ్రేట్ యాక్టర్ సార్. ఎప్పుడైనా ఒకళ్ళు టంగ్ స్లిప్ అవుతుంది, ఒక్కొక్కరికి అవసరం సార్, మనమే తప్పు చేస్తాం. టంగ్ స్లిప్ కామన్, అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా లైవ్లో ఉండేసరికి ఇంకా మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇలాంటి దాంట్లో అనుకోండి మనం ఏదైనా కొంచెం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, లైవ్లో ఉండదు ఇంకా. సో అక్కడి నుంచే కదండి సార్ నేర్చుకుంటాం. తప్పు లేకుండా ఊరికే మనకు స్ట్రైట్గా హై వచ్చేస్తే ఆ కిక్ ఉండదు. ఇప్పుడు నాకు ఇన్ని ఇయర్స్ నేను ఇక్కడ నుంచి పడి లేస్తూ వచ్చాను కాబట్టి ఆ కిక్ ఎంజాయ్ చేస్తున్నా. సో అంతే, మనుషులు నేర్చుకుంటూ వస్తాం కదండి సార్. మారుతి గారు 3 రోజుల్లో చేయాల్సి ఉంది కదా యాక్చువల్గా, మీరు? అవును సార్, మిస్ అయిపోయింది. సో అప్పుడు ఏంటంటే బ్యాడ్ గర్ల్స్ అని ఒకటి చేశాను సార్. సో ఆ షూట్ చేస్తున్నప్పుడు అసలు చాలా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది, ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లం. సో నేను ఆ సినిమాకే గ్యాప్ తీసుకున్నాను. ఇంకా హెల్త్ సెట్ అయ్యే టైంకి మలేషియా వెళ్ళాలి ఇంకొక స్కెడ్యూల్కి. సో వాళ్ళ డేట్స్ అవి యాక్చువల్గా 3 రోజెస్కి ఇచ్చిన డేట్స్ వాళ్ళు అడిగినవి. సో కానీ ముందు అడ్వాన్స్ బ్యాడ్ గర్ల్స్కే తీసుకున్నాను కదా, ఆల్రెడీ 80% ఫినిష్ అయిపోయింది. సో వాళ్ళని అడిగితే లేదు నేను ఇవ్వను, కుదరదు, ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ ఉన్నాము, నీ హెల్త్ ఇష్యూ కోసమే మేము ఆగున్నాము అని. సో ఇంకా ఏం చేయలేని పరిస్థితి, అది మిస్ అయిపోయాము. సో వాళ్ళు కూడా ఎస్కేఎన్ గారు వాళ్ళ టీం అందరు కూడా అడ్వాన్స్ ఇచ్చున్నారు. నేను మళ్ళీ వెనక్కి తీసుకోమంటే కూడా లేదు ఎందుకు ఉంచుకోను, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో చేయవా సీజన్ 3 ఉందేమో కదా, ఆల్రెడీ 2 సీజన్లు అయింది, 3 రోజు మళ్ళీ మారుతారు కదా. అవునవును, సో నెక్స్ట్ దానికి ఏదో ఒక ప్రాజెక్ట్ లో చేద్దాం కానీ అని ఇంకా మన అట్లీస్ట్ వాళ్ళ ఈవెంట్లు కూడా ఉంటూ ఉంటాయి కదండి. చాలా చేస్తూనే ఉన్నాడు కదా, 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి కదా. సరే ఏదో దాంట్లో మనం చూసుకున్నాంలే, నువ్వు ఉంచుకో అని. ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? స్ట్రైట్ అవే హీరోయిన్ క్యారెక్టర్? లేదు సార్, అసలు ఎప్పుడు హీరోయిన్ అవ్వాలన్న థాట్ లేదు సార్. సంహౌ సినిమాల్లో కనిపించాలి కొంచెం మంచి. దీంట్లో ఎలాంటిది? హే భగవాన్లో క్యారెక్టర్ ఏంటి?
సార్ ఇందులో మీకు తెలుసు సార్ ఆల్రెడీ నాకు తెలిసి ఈ స్టోరీ ఏంటి అని మీకు తెలుసు కదండి సార్, తెలియదు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఒక క్యారెక్టర్ కానీ కూడా నాకు తెలుసు సార్. నేను ఆయన చాలామంది అడుగుతుంటారు, నేను ఎవరికి చేయనని చెప్తాను. అవునవును ఎందుకంటే నా ఉద్దేశంలో అది నా కప్ ఆఫ్ టీ కాదని. అవును ఇప్పుడు ఒకే ఒకసారి కనిపించా, అది నాకు యాసన్ సునీల్ గారితో చిన్న మొహమాట ఉంది కాబట్టి, ఆయనకి నాకు ఒక ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి ఒక్కసారి ఇంకా తప్పనిసరి కనిపించా. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది అడుగుతూనే ఉన్నారు కానీ నేను సారీ ఎందుకంటే నాకు ఎందుకో అది నాకు మనకు సంబంధించింది కాదు. డైరెక్టర్ గోపి గారు చెప్పారు, లేదు ఇలా చెప్పడానికి నేను మూర్తి గారిని తీసుకుందామని అనుకున్నా మీ క్యారెక్టర్కి, కానీ ఆయనకున్న స్ట్రేచర్కి ఇప్పుడు ఆయన ఉన్న దానికి బహుశా ఆయనకు అది కరెక్ట్ కాదేమో అనిపించింది అందుకే నేను పూర్తిగా చెప్పలేకపోయానండి అని. సో నేను అలాగండి వింటానండి ఇలా అని అలా అని ఏదో మెల్లిమెల్లిగా వాళ్ళకి ఈడేంటో 4 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ చేయించుకుంటున్నాడు ఇలా అని మెల్లిగా ఇసిపి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా అలాగే ఎందుకంటే ఇప్పుడు మనం రివ్యూ రాసినా లేకపోతే ఏదో చేసేవాడు బాగా చేశాడు బాగా చేయలేదు ఇవన్నీ చెప్తాం. రేపొద్దున మనం అక్కడికి వెళ్ళి చేస్తే రేపొద్దున వాడు ఏందిరా ఇన్ని కబుర్లు చెప్తావు నువ్వే ఇలాగ అంటారేమో ముందే మనకు భయం. అవును 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 రాసే స్టేజ్ లో కూర్చొని అక్కడికి వెళ్ళాక మన చేతిలో ఉండదు అది ఎలా ఆడుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన పాత్ర వరకు మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు లేదు మనకి ఎందుకు వచ్చింది అందుకని. సో అది ఒక బిజినెస్ సార్, ఫ్యామిలీ బిజినెస్ సినిమా. అవును నరేష్ గారిది. అవును అవును సో ఆ బిజినెస్ లో మెయిన్ కీలక పాత్ర నేను, నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్. వెన్నెల కిషోర్ గారి పేరు ఫుల్ లెంగ్త్. ఫుల్ లెంగ్త్ సార్. మీ కోరిక ఇప్పటికి నెరవేరింది. అవును సార్. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే అమ్మాయి చాలా పెయిన్ నుంచి ఆ వ్యక్తిగా ఎలా మారింది అన్నది స్టోరీ సార్. చాలా పెయిన్ఫుల్ స్టోరీ, చాలా ఎమోషనల్ స్టోరీ ఆ అమ్మాయిది. సో అసలు ఆ అమ్మాయి పడిన పరిస్థితి ప్రభావాల వల్ల ఆ అమ్మాయి అలా మారుతుంది అన్నమాట. టీవీ షో కూడా బాగా పేరు తీసుకొస్తుంది కదా మీకు. అవును సార్, ఫ్యామిలీ స్టార్స్ సుధీర్ గారు, జ్ఞాపిక ప్రొడక్షన్స్. చాలా క్యూట్ గా సుధీర్ గారిని బావా బావా అంటాం. అవును అవును సో కాన్సెప్టే అది సార్, బావా ఇద్దరు మరదళ్ళు అని కాన్సెప్ట్. అండ్ అది కూడా ఇంకొక స్టెప్ వెళ్ళడానికి చాలా సహాయపడింది. సన్నగా అయిపోయినట్టుంది అది. లేదు సార్, సీజన్ 1 అయిపోయింది సార్ అంతే. ఇప్పుడు మళ్ళీ సీజన్ 2 మేబీ ఇంకొక 3-4 months లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో యాంకరింగ్, స్టేజ్ షోలు, సంగీతులు, టీవీ షోలు, సినిమాలు. అవును సార్. ఇంకేముండిపోయాయి. కానీ యాక్టర్ల కంటే కూడా హోస్ట్లకే బెటర్ సార్, మంచి డబ్బులు వస్తాయి. అవునా? అవును సార్ నిజం. నేను ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అప్పటి వరకు మొత్తం ఒక సినిమా చేస్తే మనం అన్ని డబ్బులు వచ్చేస్తాయంట, ఇన్ని డబ్బులు వచ్చేస్తాయంట, అంత రెమ్యూనరేషన్. మహా అయితే 1-2 hours వర్క్. అవును అవును మాక్సిమం అంతే అంతే అంతే. ఎందుకంటే మనకు గంట ముందు వెళ్తారు. అవును ఒక అరగంట షో 1 hour అవుతుంది. అవును అయిపోయాక హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు. క్యూ అండ్ అప్పుడు మీరు పక్కన ఉండడం తప్ప మీకు ఏం చేసేది ఉండదు. అంతే అంతే. అవును సార్, దాని గురించి జస్ట్ ఒక 1-2 hours మనం నాలెడ్జ్ గెయిన్ చేసామంటే చాలు. పెద్ద స్ట్రెస్ అవ్వాల్సిన పని కూడా ఏం లేదు. దీనికి ఏంటి మనం ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాం, మనకి ఏ యాంగిల్ బాగుంది, డైలాగ్ డెలివరీ ఎట్లుంది, అదంతా చేయడం ఒక ఎత్తు అయితే, అంత కష్టపడిన తర్వాత ఆ సినిమా ఆడుతుందా లేదా, మళ్ళీ అది ఆడితేనే మంచిగా చేస్తేనే ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది. అంతే కదండి సార్. మంజుష గారేమో బెంజు, గీతా భగత్ గారు BMW అనుకుంటా. నేను స్కోడాలోనే ఉన్నాను సార్. మీరు స్కోడాలో ఉన్నారా? సార్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అదేంటి మీరు కూడా అంటే కొనుక్కునే ఇది ఉన్నా కూడా ఎందుకులే, ఇప్పుడు మొన్ననే కదా అది కొనుక్కున్నాం, ఇంకొక 2-3 ఏళ్ళు అయ్యాక ఏం లేదు సార్, అంత లేదు. వచ్చిన రోజు మిమ్మల్ని పిలిచి ఫస్ట్ మీతోనే రిబ్బన్ కట్ చేయిస్తాను నేను. సార్ మీకు తెలియదు సార్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను ఇట్లా మాట్లాడుతున్నాను కానీ లోపల నా స్టమక్లో ఎంత బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి నేను వ్యక్తపరచలేకున్నాను. నేను చాలా హ్యాపీ ఉన్నా సార్, థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అదే అంటున్నాను. లేదులేండి, ఇప్పుడు మీ అందరూ కూడా నాట్ ఓన్లీ గీతాభట్ గారు, మీరు, మంజుష్ గారు, సుమ గారు, మీ అంతా కూడా ఒక డిగ్నిఫైడ్గా రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తూ, రెస్పెక్టబుల్గా స్టేజ్ మీద మాట్లాడుతూ, మెప్పించుతూ, చిన్న విషయం కాదు కదా అది. మనం అనేసుకుంటాం స్టేజ్ మీద ఏదో గడగడ మాట్లాడారు అనుకుంటా, కానీ ఆ స్టేజ్ ఎక్కితే తెలుస్తుంది.
ఊరికే కూడా ఇవ్వరు సార్. ఎవరు మన పని నచ్చితేనే కదా వస్తుంది, అంతే కదా ఆబ్వియస్ గా. ఇప్పుడు 1 ఇస్తారు, 2 ఇస్తారు, 3 ఇస్తారు మహా అయితే పరిచయం మన అమ్మాయి అని చెప్పి. అట్లానే నువ్వు మంచిగా చేయకపోతే ఇంకొకసారి, ఇప్పుడు మీకైనా ఈ రోజు చేసి పెట్టారు, సరే ఈ అమ్మాయి పాపం రోజు చూస్తున్నాం, ఈ అమ్మాయికి హెల్ప్ అవుద్దేమా అని ఏదో రిక్వెస్ట్ వల్ల ఇంకోటో మీరు యాక్సెప్ట్ చేశారు. కానీ 2-3 సినిమాల తర్వాత నేను మంచిగా చేయకపోతే చట్ మనం ఎందుకు చేద్దామని అనిపిస్తుంది కదా సార్ మీకు కూడా, అంతే కదా. కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద ఫెయిల్ అయిన సందర్భాలున్నాయా? ఇప్పటి వరకు అయితే దేవుడి దయ వల్ల ఎప్పుడూ అవ్వలేదు సార్, ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకంటే నేను ఒక్కటే ఫిక్స్ చేసుకున్నా, నాకు వచ్చింది మాట్లాడాలి, అతి చేయొద్దు, రాకుండా కొత్త వర్డ్స్ని ఎత్తుక్కోకూడదు. సో అప్పుడు మనం సెట్ అవుతాం. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ హీరోల్లో కంఫర్టబుల్ సార్, వాళ్ళేమన్నా నేను తీసుకోగలుగుతా, నేనేమన్నా వేసినా వాళ్ళు వెంటనే ఇస్తారు, అక్కడికి హ్యాపీ. కానీ పెద్ద హీరోలతో కొంచెం దూరంగానే ఉంటారు. గీత మెయింటైన్ చేయాలి. అవును. అంటే స్టేజ్ దిగిపోయిన తర్వాత స్టేజ్ ముందు రోజు రాత్రి నుంచి స్టేజ్ ఎక్కిదాకా డిస్కస్ చేసుకుంటారు ఎలా మాట్లాడాలి అని. స్టేజ్ దిగిపోయిన తర్వాత బాగానే చేశానా లేదా అని ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో చెక్ చేసుకుంటారా? ఏదైనా నాకు డౌట్ఫుల్గా అనిపించింది, ఎక్కడన్నా పొల్లు పోయిందేమో, తప్పు చెప్పేసానేమో అన్న దగ్గర ఆ ఈవెంట్ రోజు చూసుకుంటాను సార్. అందుకని యూట్యూబ్లో ఎలా ఉంది, బాగానే ఉంది, దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ మరోసారి చూసుకుంటాను సార్, చూసుకుంటాను. అలానే ఫస్ట్కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యానని అనిపిస్తుంది. అప్పుడు స్టార్టింగ్లో మరి ఇంకా స్కూల్ పిల్లలు రైమ్ అప్ప చెప్పినట్టే అన్నీ ఉండేది. ఇప్పుడు అట్లీస్ట్ కొత్త వర్డ్స్ యూస్ చేసి ఆ ట్రైలర్ చూసి వెంటనే చెప్పగలిగేంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇన్స్టా ఎంతవరకు హెల్ప్ చేసింది మీ ఛాన్సెస్కి? చాలా సార్. ఇన్స్టాగ్రామ్ కష్టపడి పెట్టిన ఫోటోలు. అవును సార్, అవును సార్. 100%లో 50% ఇన్స్టాగ్రామ్ హెల్ప్ చేసింది సార్. అక్కడి నుంచే నాకు ఒక సినిమా ఆ రీల్ పంపించి ఈ అమ్మాయి కావాలని, ఇది మీరేనా అని ఒక కాస్టింగ్ డైరెక్టర్, తమిళ్ సార్ అది, ఇది అయ్యాక చూసి ఒప్పుకుందామని, అది ఒప్పుకోలేదు సార్. సో ఎన్నిసార్లు వెళ్తారు గోవా? ఏం లేదు సార్, మా తేజు లో అయినప్పుడల్లా ఫోన్ చేస్తుంది సార్, లేదంటే లో అయినప్పుడల్లా జస్ట్ 2 రోజులకు పోయి వచ్చేస్తాం సార్. ఏం చేస్తారు గోవా వెళ్ళి? ఏం లేదు సార్, మంచి బట్టలు కొనుక్కుంటాం సార్, వెళ్ళంగానే ఏవో తింటాం, తాగుతాం. గోవాలోని బట్టలు దొరుకుతాయేంటి? బీచ్ వేర్ అన్ని చాలా మంచిగా దొరుకుతాయి. బీచ్ వేర్ కోసం బీచ్ వేర్ అది మంచిగా లేదు, అవి మంచిగా దొరుకుతాయి. ప్లస్ ఫ్లోరల్ డిజైన్స్ అన్ని చాలా మంచిగా దొరుకుతాయి సార్ అక్కడ. ఎందుకంటే మొత్తం అన్ని కంట్రీస్ నుంచి వస్తారు కదా, చాలా మంచి బట్టలు దొరుకుతాయి అక్కడ. నచ్చిన షాపింగ్ చేసుకుంటాం, కొంచెం జ్యువెలరీ అది. వెళ్ళాక ఇంకా నేను తేజు ఫ్రెండ్స్ 2-3 సార్లు ఈవెంట్లకు వెళ్ళాము. వీళ్ళు సంతోషం సురేష్ వాళ్ళవేవో అక్కడ అవార్డ్ ఫంక్షన్ అయింది. సో పెద్ద ఎక్స్పీరియన్స్ సార్. అన్నీ ఇంకా అంతే సార్, ఫిక్స్ అయ్యి వెళ్ళాలి మైండ్లో. ఇట్లాంటి అవుట్డోర్ ఈవెంట్లకు వెళ్తే ఖచ్చితంగా ముందే సార్, అదొక డిఫరెంట్ ఇది సార్. వెళ్ళామా అక్కడి వరకే బయటకు వచ్చారు, రానిచ్చారా మిమ్మల్ని? సార్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది సార్, నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కాబట్టి సరిపోయింది. అదొక బ్యాడ్ ఫేస్ సార్, అసలు అందరూ డిసప్పాయింటెడ్ ఆ రోజు. మీరు సొంత డబ్బులు ఖర్చు పెట్టారా సార్? నా సొంత డబ్బులతో మళ్ళీ క్యాబ్ చేసుకొని, రిటర్న్లో మా సొంత డబ్బులతోనే టికెట్ చేసుకొని, ఎందుకులేండి అందరికీ పాపం వాళ్ళు కూడా కావాలని చేయలేదు కదా, అంతే. ఇంకా అదొకటేనా గోవాలో ఎప్పుడైనా బెటర్ ఎక్స్పీరియన్స్లు అయ్యాయా? అంతే సార్, ఈవెంట్కి వెళ్ళింది అంతే. ఎప్పుడు వెళ్ళినా సాధారణంగా గోవా రకరకాల జనాలు అందరూ వస్తుంటారు కదా, అన్ని కంట్రీల నుంచి వస్తుంటారు, అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు. మేము ఎప్పుడు ఒకటే రిసార్ట్ సార్, సో అదే కంఫర్టబుల్ ఎప్పుడు వెళ్ళినా. సో ముందుగానే చెప్తే సేమ్ రిసార్ట్, సేమ్ బీచ్, సేమ్ స్విమ్మింగ్ పూల్, సేమ్ ఫ్రెండ్స్. అందరితో వైబ్ అవ్వలేను సార్ అంత ఈజీగా. నాకున్న 5-6 మంది సర్కిల్, నేను ఇప్పుడు వచ్చే కొత్త ఫ్రెండ్స్తోని, ఇప్పుడు వచ్చే చిన్న సినిమా హీరోయిన్లు, అది మనం కాఫీకి వెళ్దాం కదా, షాపింగ్కి వెళ్దాం కదా అంటే నేను వెళ్ళలేను సార్. ఎందుకంటే మన తాహత ఎంత, అక్కడి వరకే ఉన్నాము. అరే ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం కదా, టక్కుమని ఎక్కడన్నా మళ్ళీ తెలియని రాంగ్ స్టెప్ వేసేస్తామేమో కలిసిపోయి అన్న ఒక చిన్న భయం ఎప్పుడు ఉండింది మనసులో. సో అందుకనే నా పాత ఫ్రెండ్స్ సార్, నేను జెమినీలో వర్క్ చేసినప్పుడు, నేను ఇక్కడ ఇంటర్వ్యూస్ అది చేస్తున్నప్పుడు చందన ఫ్రెండ్ నాకు. అవును, సో అట్లా చందన వాళ్ళ ఆయన, తేజు వాళ్ళ ఆయన, సో ఇంత చాలా చిన్న సర్కిల్ సార్, అసలు సంబంధం ఇక్కడ
ఒక నెల రోజులు ఇక్కడ కష్టపడి సంపాదించి గోవా వెళ్ళి ఏం ఖర్చు అవుతుంది సార్, 5,000 రూపాయల టికెట్ రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. నేను రాలేను కానీ నేను ఇంతవరకు వెళ్ళలేదు గోవా. అవునా సార్, నిజమా? నిజంగానే ఎయిర్పోర్ట్కి మాత్రం వెళ్ళా. ఓహో, అంటే ఎయిర్పోర్ట్ దిగి గోకర్ణ వెళ్ళిపోయాను, ఓకే మళ్ళీ దిగి గోకర్ణ వెళ్ళి వచ్చేసాను. ఓకే, గోవా ఊళ్ళోకి అయితే వెళ్ళలేదు. ఈసారి మేము తీసుకెళ్తాం. నేను తేజుతో చాలాసార్లు అన్నాను, ఈసారి గోవా వెళ్ళి చెప్పు, గోవా వెళ్ళి చెప్పు అని. సో అట్లా కొంచెం ఎక్కువ పని చేసేసాము అని అనిపించినప్పుడు ఇంక ఇక్కడ ఏం లేదు సార్ మన దగ్గర, అయ్యే పబ్బులు ఇంకా కొత్తగా లేదు సార్ అసలు. మొదట్లో వెళ్ళేవారు కదా స్టార్టింగ్ లో సార్, ఏలూరు సీన్ బ్యాచ్ టైంలో. అవును, అప్పుడు వెళ్ళే వాళ్ళం సార్. అప్పుడు ఎక్కువ అప్పుడు ఏలూరు సీన్ పెళ్ళి ఉంటాయి, ఇంకా ఏలూరు సీన్ పెళ్లి పిల్లలు రాని టైం. అవును, పెళ్ళికి కూడా చాలా కష్టపడ్డాను సార్ నేను. సీను గారి పెళ్ళికి మొత్తం దగ్గరుండి చేశాను అన్ని, అమ్మాయికి షాపింగ్ అని అదని. పాపం ఎవరు లేరు కదా అప్పటి నుంచే ఆయనకి, రుణం తీర్చేసుకున్నారు. సో అట్లా ఆయన కూడా నాకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి. బిగ్ బాస్ కి వెళ్ళడానికి కొంతవరకు హెల్ప్ చేసినట్టుగా. లేదు సార్, వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు ఇట్లా అనుకుంటున్నామని కాల్ చేశారు. దాని తర్వాత ఈయన కూడా లేదు తీసుకోండి అని ఫస్ట్ కాల్ వరకు వాళ్ళు చేశారు సార్. దాని తర్వాత పుష్ చేశారు. అప్పుడు ఏలూరు శ్రీను గారు అయితే ఇప్పుడు ఈ 2 years నుంచి వంశీశేఖర్ గారు చాలా హెల్ప్ఫుల్గా, మనం తిని అనుకోకూడదు సార్, చెప్పుకోకుండా ఉండకూడదు. సో వాళ్ళు హెల్ప్ చేశారు సార్. అలాంటిది ఉంటుందా అంటే ఒక పిఆర్ఓ తలుచుకుంటే ఈ యాంకర్ ఇంకో అలాగ ఉంటుందా? అదే అట్లా ఏమి ఉండదు సార్. ఇప్పుడు మన ప్రొఫైల్ ముందుకు పెట్టగలుగుతారు కానీ ఈ అమ్మాయినే పెట్టుకో అని చెప్పేంత ఏముండదు సార్. ఇప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎవరైతే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లకు కానీ మంజుష గారిది, గీతా భగత్ గారిది, నాది ప్రొఫైల్ పంపించినప్పుడు సో ఈ అమ్మాయికి ఇది, ఈ అమ్మాయికి ఇది, ఈ అమ్మాయికి ఇది, సో వాళ్ళు కూడా చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అసలు ఏంటి, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు. సో అందుకోసం ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తుంటారు. సో ఒకసారి గోవా వెళ్తే ఒక వారం రోజులు సరిపడా ఇన్స్టాగ్రామ్ ఫోటోలు వచ్చేస్తాయేమో. ఏం లేదు సార్, ముందు అట్లా దిగుతుండే, ఇప్పుడు బోర్ అయిపోయా, ఇంకా పోయి ఇంకేం లేదు సార్, దిగడానికి కూడా అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది జనాలందరికీ. సో మీరు ఎలా అడుగుతున్నారో నాకు తెలీదు, నేను మామూలుగానే అడిగాను. సో అది కూడా ఇన్స్టాగ్రామ్ అనేది వాళ్ళ మంచి బిజినెస్ టూల్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఈ ఫోటోలు గీయటం కాదు, బ్రాండ్ ప్రమోషన్. అసలు ఎక్కడెక్కడో పల్లెటూరులో ఉండో చిన్న చిన్న సెకండ్ క్లాస్ టౌన్స్లో ఉండో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడో అరకులో ఇలాంటి ట్రైబల్ ఏరియాలో ఉండి అక్కడ వాళ్ళంతా కూడా ఇన్స్టా ద్వారా వాళ్ళ ప్రొడక్ట్లు అమ్మగలుగుతున్నారు. అవును, ఎక్కువ బట్టలు బ్రాండ్ ప్రమోషన్స్, లోకల్ ఫ్లేవర్స్, లోకల్ ప్రొఫైల్ కి తగ్గట్టు నాకు బాగానే వచ్చేసి. మీ ప్రొఫైల్ వేరు, మీది వాళ్ళ బ్రాండింగ్, వాళ్ళు ప్రొడక్ట్ అమ్మడం ఇన్స్టా నాటం అందరికీ ఉపయోగపడుతుంది. సో అట్లా అదొక ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అయింది. మీకు కూడా బ్రాండింగ్ వస్తుంది, ఇన్స్టా బ్రాండింగ్లు వస్తాయి మీకు కూడా? సార్ చాలా చేసాం, అవి ఇవి వస్తూనే ఉంటాయి ఏవో ఒకటి. ప్రోడక్ట్ ఫేస్ క్రీమ్ అని, షాంపూ చేస్తారు. మీకు ఆఫ్ కెమెరా చెప్తాను సార్. ఎందుకు ఆన్ కెమెరా చెప్పండి, రేపు పొద్దున్న మరో ప్రొడక్ట్ వాళ్ళు చూసినప్పుడు ఓహో ఈవిడ మన బ్రాండింగ్ సరిపడా రేంజ్లోనే ఉంది అని వస్తారు. అప్పుడు వద్దులేండి సార్, ఎందుకు ఇప్పుడు ఎదుగుతున్నా, ఏదో కాస్త కూస్తో సంపాదించుకుంటారా. ఎంత ఒక 1 lakh తీసుకుంటారా ఒక బ్రాండ్కి? అలాంటిదే సార్, అంతే, అర్థం అలాంటిదే. అందుకే హైదరాబాద్లో ఎన్ని ఇల్లు కొన్నారు? అసలు ఏం లేదు సార్, ఒక ఇల్లు కూడా కొనలేదా? లేదు సార్. ఏం చేశారు డబ్బులన్నీ? ఏం లేదు, అన్ని 10 ఏళ్ళు అప్పులు కట్టాను సార్. 10 ఏళ్ళు అప్పులు కట్టారా? అవును సార్. ఎన్ని లక్షలు తీర్చారండి? పాపం ఆయనకు అనుకోకుండా బిజినెస్లో వాళ్ళ ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్లో పెట్టినప్పుడు హీ హ్యాడ్ అ హ్యూజ్ లాస్ సార్. పాపం 0 అయిపోయారు ఆయన. సో అందుకోసం నేను జాబ్ చేయాల్సి వచ్చింది. అంతా తీర్చేశారు ఇద్దరం కలిసి. ఇప్పుడు ఆయన ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఇంకా నాకు అసలు పని చేయడం ఇష్టం లేదు సార్. ఫస్ట్ నాకు ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ అయిపోయి హాయిగా క్యాష్ కౌంటర్లో కూర్చొని బిల్లులు వసూలు చేసుకోవచ్చు. సో అట్లా నేను చేయగలిగినంత వరకు చేశాను సార్ 10 ఏళ్ళు. లేదా ఇండోర్ వాళ్ళకి మీరు కూడా రాయలసీమ రుచి చూపించవచ్చు. చూపించాలి సార్. సరే ఇప్పుడే ఇంకా అంటే ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఇప్పుడు వస్తుంది కదా, ఇన్ని రోజులు పంట నాటాము, ఇప్పుడు ఫ్రూట్స్ వస్తున్న టైంకి ఎందుకు వదిలేసుకోవడం. అంతే కదా. సరే ఇప్పుడే కదా ఫుల్ లెంగ్త్ రోల్ వచ్చింది. అవును, ఇక్కడ నుంచి ఇలాంటివి ఇంకా చాలా రావాలి. అవును. సో ఇది కూడా వీళ్ళు ఇట్లా ప్రెస్ మీట్లలో నుంచి చూసే సార్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో వాళ్ళకి ఒక 10 ఆప్షన్లు ఉన్నాయి.
సో ఇలా స్ట్రేచర్ ఉన్న అమ్మాయిని పెట్టుకుందాం ఈ క్యారెక్టర్ కానీ. సో వాళ్ళన్నీ చూసుకొని ముంబై వాళ్ళని ఇద్దరిని చూసుకొని వాళ్ళ ఫైనాన్షియల్స్ ఇవి సెట్ అవ్వక సో అలా ఒక వారం రోజులు ఫాలోఅప్ చేశారు సార్ నన్ను. ఎన్ని రోజులు కాల్ షీట్ ఇచ్చారు? 16 to 18 days చేశాను సార్. 18 days, 18 ప్రోగ్రామ్స్, 18 days, ఏది బెటర్? ప్రోగ్రామ్సే బెటర్ సార్. అంతేనా? అంటే ఇది ఏంటంటే పొద్దున 6కి పోవాలి సార్ మనం. అవును, అది తప్పదు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. పాపం వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. నేను అందుకే అన్నాను మొన్న, ఇది ఒక పెద్ద కూలి పని అని. చాలా స్ట్రెస్ సార్ ఆ లైట్లకి. మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి, మళ్ళీ ప్రమోషన్ చేయాలి. అవును సార్, నిజం సార్. ప్రమోషన్ అంటే గుర్తొచ్చింది. అసలు ఇట్లా హీరోలు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత విసిగిపోతారు వాళ్ళ సినిమా గురించి వాళ్ళు చెప్పడానికి అని అనుకుంటూ ఉండేదాన్ని. అవును, నిన్నటి నుంచి అన్ని ఇంటర్వ్యూలో ఇది చెప్పిందే చెప్పి ఇంకేం. ఇప్పుడు ఇదే కంటెంట్ ఇప్పటికే 3-4 ఇంటర్వ్యూ చెప్పు. అవును. కాకపోతే వర్షన్లు వేరుంటాయేమో, మీరు అడిగే విధానం వేరుంటది, మీ క్వశ్చన్లు వేరు, ఆన్సర్లు అవే ఉంటాయి, ఆన్సర్లు ఇవే. అందుకనే ఉంటాయి. మీరు ఆ కదిలోనే పుట్టారు, ఎవరికైనా సరే మళ్ళీ అదే చెప్పాలి, కానీ వేరే చోట పుట్టారని చెప్పలేరు కదా. ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క చోట పుట్టానని అయితే చెప్పలేను కదా, ఫ్యాక్ట్ ఇదే ఉన్నది. సో అట్లా ఒక వారం రోజులు అప్పటికన్నీ ఒప్పేసుకొని ఉన్నాను. ప్రెస్ మీట్లు అన్నీ కంటిన్యూగా, నాకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదిరేది కాదు, వాళ్ళకు కుదిరినప్పుడు. ఇంకా మీకు తెలుసు కదా మన ఈ కమిట్మెంట్ అంటే లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే కుదరదు కదా. సో అట్లా ఒక 1 week 10 days ఫాలోఅప్ చేసి దాని తర్వాత వాళ్ళ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ అయింది సార్. దానికి హోస్ట్కి వెళ్ళాను నేను. డైరెక్టింగ్ అదే రోజు చూసి డన్ ఓకే అని 3 రోజులకి షూట్కి వెళ్ళిపోయాను. సో అలా జరిగింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని వంశీ నందిపాటి గారు వాళ్ళు తీసుకోవడం, వాళ్ళు ప్రమోషన్స్ బాగా చేస్తారు సార్. వాళ్ళ ఐడియాలు అంత నార్మల్గా హోస్ట్గా ఉన్నప్పుడే అర్థమయ్యేది నాకు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఒక ఫార్మాట్ అనుకొని దానికంటే ఒక థీమ్ చెప్పి అట్లా. సో మంచి దగ్గర ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు. కానీ ఛానల్కి వెళ్ళడానికి ఎందుకు భయపడ్డారు? భయం కాదు సార్, పర్సనల్ విషయాలు అడుగుతారని. ఎందుకు ఏముంటాయి పర్సనల్ విషయాలు? అన్నీ చెప్పారు కదా మీరు. అట్లా చెప్పని పర్సనల్ విషయాలు ఏమున్నాయండి? అలా కాదు, సింగిల్గా కూర్చుంటే నిన్నటి నుంచి అన్ని కాంబినేషన్లో చేశాను సార్. ఏంటో ఇప్పుడు అట్లీస్ట్ ఓకే నాకు కంఫర్ట్ ఉంది. వాళ్ళు ఎవరో తెలియదు సార్ నాకు. నేను ఇప్పటి వరకు ఛానళ్ళకి వెళ్ళింది లేదు. అక్కడ ఏవైతే ఛానల్స్ లిస్ట్ అడుగుతారు ఏమో, మిమ్మల్ని అయితే చూస్తున్నాను కదా, పొద్దున ఆయననైతే చూస్తున్నాను కదా, తెలుసు కదా. అట్లీస్ట్ నేను రిక్వెస్ట్ చేసుకోగలుగుతాను. అట్లీస్ట్ కాల్లో చెయ్యో పట్టుకొని లేదు ఛానల్కి వెళ్ళడానికి పర్సనల్ విషయాలు అడుగుతారని భయపడ్డారని తెలిసి నేను అడుగుతున్నాను. లేదు సార్, అదే సార్ అంట, నాకు తెలియని వ్యక్తులు కదా. మళ్ళీ టక్కుమని నిన్నటి నుంచే మొదలు పెట్టాను. మళ్ళీ ఏం చెప్తే ఏం వెళ్తుందో తెలీదు, ఏం ట్రోల్ అయిపోతానో తెలియదు. ఇప్పుడు కూడా దీని తర్వాత ఎన్ని ట్రోల్స్ వస్తాయి అవి ఫేస్ చేయడానికి లేదు. మీదని కాదు సార్, నిన్నటి నుంచి చెప్పిన సబ్జెక్ట్లో మనం ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఫ్రంట్ ఫేస్లో ఉన్నాం కాబట్టి, అంటే కలర్ఫుల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, మనం తుమ్మినా తప్పే అవుతుంది, దగ్గినా తప్పే అవుతుంది. మీకు తెలియదు ఏముంది, అంతే కదా. మీరన్నీ చూడలేదు. ఎన్ని పడుతున్నారు మన సంబంధాలు ఎక్కడ, మన ఫోటోలు వాడేస్తుంటారు, మన సంబంధాలు ఎక్కడ మన మీద తమ్ముళ్ళు పెట్టేస్తుంటారు. ఉస్తాద్ భగత్ సింగ్కి హోస్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా సార్? అసలు ఆ షూట్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఆపర్చునిటీ టు హోస్ట్ ఓజీ ఈవెంట్ సార్. అసలు ఎంత ఆ రోజు అంతా ఇలా డౌన్ అయిపోయాను నేను. మనం అసలు ఇంకా పిచ్చి లేదు సార్. అదే ఆ రోజు షూట్ లో ఉన్నాను నేను. ఆ రోజు వెనల్ కిషోర్ గారు లేదు, అప్పటికే మనం ఒక 10 రోజులు చేస్తున్నాం సార్ షూట్. సో కంటిన్యూటీ షూట్ అనమాట. సో అది ఆయన పాపం లేదండి, వేరే వాళ్ళు ఎవ్వరు లేకున్నా మీ సింగిల్ సీన్ అయి ఉంటే నేను పంపించేసేవాడిని, వాళ్ళ డేట్లే మనం అడుక్కొని తెచ్చుకున్నామండి, వాళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కూడా కమిట్మెంట్ ఇచ్చున్నారండి. ఇప్పుడు వస్తుంది ఈవెంట్ కావాలని అడగండి. అడుగుతాను సార్ ఖచ్చితంగా. అంటే అది మనంతకు మనకు వచ్చింది సార్, అది కూడా అడిగింది లేదు. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చాలా పిచ్చి తీవ్రమైన కోరిక ఉంది కదా? అవును సార్, మీకు ఆ కోరిక అయితే ఉంది, నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారైనా కలవాలి అని. అది మరి కలవాలంటే ఇప్పుడు దగ్గర మార్గం ఏంటంటే ఈవెంట్లో. అవును అవును. సో పర్సనల్ గా కలవాలి, వెళ్ళి ఒక ఫోటో దిగి వచ్చేయాలంటే మీలాంటి ఎవరినో ఒకరిని పట్టుకొని అదే అంటున్నా, ఎవరో ఒకరిని పట్టుకొని వెళ్ళి రాగలుగుతాను. కానీ నా మనసులో నేను ఒకటే పెట్టుకున్నా, ఏదైనా సరే చిన్నదైనా పనిలో కలవాలి, ఆ ఫీల్ బాగుంటుంది అన్న ఇది పెట్టుకున్నా. సరే అట్లీస్ట్ ఈవెంట్ ఆపర్చునిటీ వచ్చింది.
అది కూడా వస్తుందేమో పోయింది. ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి కదండి సార్, చూడాలి. హరీష్ శంకర్ గారు హరీష్ శంకర్ గారు అప్పీల్ చేయండి, కెమెరా ముందు హరీష్ శంకర్ గారు నాకు మీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ అవకాశం ఇవ్వండి. తప్పకుండా సార్. పాపం ఆయన మొన్న ఈవెంట్ అయ్యాక టీజర్ లాంచ్ ఈవెంట్ అయ్యాక మెసేజ్ పెట్టారు సార్. చాలా హ్యాపీ అనిపించింది. గాడ్ బ్లెస్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్, సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ అని. సో ఆయనతో నేను నార్మల్గా ఈవెంట్లలో తప్ప నాకు ఎప్పుడు పర్సనల్గా తెలీదు మనకు. సో అట్లా ఒక వ్యక్తి దృష్టిలో పడ్డాం మనము అట్లీస్ట్. సో అక్కడి వరకు రాగలిగామన్న దానికి హ్యాపీ. అడుగుతాను సార్ ఆయనని ఖచ్చితంగా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? ఏమో సార్, ఖుషీ సినిమా అప్పటి నుంచి అదొక పిచ్చిలాగా పట్టుకుంది. యాజ్ అ హీరోగా కంటే యాజ్ అ వ్యక్తిగా పర్సనల్గా చాలా ఇష్టం నాకు కానీ మా ఆయనకు కానీ, ఇద్దరికి. సో నేనే అనుకుంటే నాకు మించిన పిచ్చి ఆయనకి. సో ఆయన వాడారని బాలు సినిమాలో అనుకుంటా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, CBZ బైక్ సార్, అక్కడ షూట్లో యూజ్ చేసినది ఈయన తెచ్చి ఎవరి త్రూనో మొత్తానికి కొనుక్కొచ్చుకున్నాడు సార్ ఆ బండిని. మొన్నటి వరకు ఉండింది CBZ, దాని మీదే తిరిగేవాడు ఆయన. సో అట్లా అంత పిచ్చి. ఇంకొకటి ఏంటి, జానీ సినిమాలో మెడలో వేసుకున్న లాకెట్, సో అట్లా అన్ని కలెక్ట్ చేసుకొని తెచ్చుకునేవాడు ఆయన, అంత పిచ్చి. అయితే రేపు ఈవెంట్ చేస్తున్నారంటే ఆయన ఇండోర్ నుంచి వచ్చేస్తారు గ్యారెంటీగా. మీరు కనుక వస్తారు ఈవెంట్కి, కాలేజ్ ఈవెంట్ ఒప్పుకున్నాను సార్, దానికి చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. అందుకోసమే ఒప్పుకున్నాను నేను దాన్ని. ఓకే, వాళ్ళు తక్కువ డబ్బులు అన్నా కూడా మనం ఆయనను చూడొచ్చని ఒప్పుకున్నాను సార్. నువ్వు వెళ్ళాక వీడియో కాల్ చేయి, నాకు రావడానికి కుదరదు, నువ్వు వెళ్ళి వీడియో కాల్ చెయ్యి అని. పాపం చాలా వెయిట్ చేసాం. అక్కడికి వెళ్ళాక అప్పటికే 5000 క్రౌడ్ వచ్చారు సార్. ఏదో పర్మిషన్ రాలేదని ఆయన రాలేదు సార్. సో అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకా ఇట్లా చెప్తే ఇంకా ఫుల్ అసలు ఎగిరి గంతేస్తాడు ఆయన. అదే అంటాను, ఈసారి మీరు ఈవెంట్ కనుక ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది అని తెలిస్తే, దానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిస్తే ఆయన ఇండోర్ నుంచి ఇమీడియట్గా టికెట్ వేసుకుని పక్కా. అవును, ఆయన ఎప్పుడు అసలు చాలా హ్యాపీ ఇట్లా వర్క్ వస్తున్నందుకు కానీ, అరిల్స్ ఎదుగుతున్నందుకు. అది కూడా లక్కీ కదా. సో అట్లా ఇన్ని పడవలు మీకు కాళ్ళు పెట్టి ఉన్నారు కదా, ఇవన్నీ కూడా మీకు అంటే ఇన్కమ్ సోర్స్ అంత పక్కన పెడితే వీటన్నిటిని కూడా ఒక అటాచ్మెంట్ వచ్చేసింది కదా. అవును, ఇప్పుడు సరే ఇంకో దగ్గర ఒక మంచి సినిమా సంగీతం, పెళ్లి సంగీతం ఉంటే వదలలేరు, అది మీకు ఇష్టమైంది. అలాగనే ప్రెస్ మీట్లు అన్న ఈవెంట్లు ఇవన్నీ కొంచెం తగ్గించుకోవచ్చు కావాలంటే. కానీ యాక్టింగ్ అనేసరికి ఇవి ఇబ్బంది అవుతుంది కదా. అవును. సో ఇప్పుడు ఒప్పుకున్నా కూడా ఇవి రెగ్యులర్గా ఏమంటారు, ఒక 1 month ఉన్నా కూడా కొంచెం గ్యాప్ ఉంది సార్. సో ఆ గ్యాప్లో అన్నా చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. కంటిన్యూగా అయితే ఉండదు కదా. అదే సుమా గారి తర్వాత ఇన్ని మల్టిపుల్ యాక్టివిటీ చేస్తుంది మీరేనేమో. ఏమో సార్ మిగతా ఓన్లీ ఆ స్టేజ్ యాంకరింగ్ ఈవెంట్లు తప్ప, ఇంటర్వ్యూలు తప్ప ఇంకోటి చేయరు కదా. మేబీ నాకున్న ఇబ్బందులు చేసేలాగా చేసిందేమో సార్, ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. సో నేను అవన్నీ దాటి వచ్చేసారు కదా, వాటి గురించి గుర్తు చేసుకోండి, అయిపోయింది, దాటేశారు, ఆ రోడ్డు దాటి వచ్చేసారు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో దానివల్ల ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయి. ఇప్పుడు డబ్బు కోసం చేయట్లేదు కదా. డబ్బుల కోసం చేయాలంటే ఇవి ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి, ఏది అది ఎంచుకుని రెండో తోలేస్తారు. మీరు అలా చేయట్లేదు కదా, అవన్నీ ఇంట్రెస్ట్గా అన్నీ చేసుకుంటున్నారు. సో ఈ హే భగవాన్ రిలీజ్ అయ్యాక మిగతావి ఒప్పుకుందామని ఆగున్నాను సార్. ఒక 2-3 ఆల్రెడీ అడుగున్నారు. ఒకటి తమిళ్ది, ఇంకొక వెబ్ సిరీస్. సో అట్లా అసలు మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం, అది మన కప్ ఆఫ్ టీయా కాదా, మనం యాజ్ అన్ యాక్టర్గా నిల్చోగలుగుతున్నామా లేదా, అట్లీస్ట్ 100%. చూసారా ఏ భగవాన్ రష్యా చూసారా? నేను నా పార్ట్ వరకు డబ్బింగ్ చెప్పినప్పుడు చూసాను సార్. కానీ సింగ్ చేయడం వేరుంటది కదా, మొత్తం అన్ని సీన్స్ కి ఇది చేయడం. ఇప్పుడు నాకు ఆబ్వియస్ గా నచ్చుతుంది, కానీ మిగతా సీన్స్ అన్ని కొలాబ్ చేశాక చూడడం ఇస్ డిఫరెంట్ కదండి సార్ ఎడిటింగ్ తర్వాత. దానికోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నా. సో అది అయ్యాక మిగతా ఒప్పుకుందాము. అసలు మనం డైలాగ్ డెలివరీ కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నామా, ఆపోజిట్ యాక్టర్కి కరెక్ట్ రియాక్షన్ ఇవ్వగలిగామా అన్నది అర్థమవుతుంది కదా సార్ ఒకటి చూసుకుంటే అని. సో అందుకోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు దాకా అంటే యాక్చువల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే ఈటీవీ షోలు చేశారు. అక్కడ మీ ఒక్కళ్ళే కాదు కదా, అక్కడ మల్టిపుల్ పీపుల్తో కలిపి వర్క్ చేశారు కాబట్టి అక్కడ మీకు అలవాటు అయ్యింది సింగ్ చేయడం అన్నది కానీ, వాళ్ళతో ఈక్వల్గా చేయడం కానీ. మిగతావన్నీ అంటే సోలో షోలు. సో ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ వర్క్ అవుతుంది.
చూడాలి హే భగవాన్ ఏమవుతుందో. ఏం లేదు, మీరు కష్టపడి వచ్చారు, మీకు అర్థమవుతుంది. మీరు అన్ని గంటలు గంటలు నించునే ఉద్యోగం దగ్గర నుంచి గంట సేపు నించునే ఉద్యోగం దాకా అవును అన్నీ చేస్తూ వచ్చారు కాబట్టి సో గాడ్ విల్. మీ కదిరి నరసింహమూర్తి, అవును నరసింహస్వామి, కాటమరాయుడా కదిరి నరసింహుడా అని. అందుకని ఆయనే హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు మా సినిమాని చూసి బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.